హాయ్. హలో. మీకు నా లైఫ్‌లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నా 10థ్ క్లాస్‌లో జరిగిందనమాట. ఒక 15 ఇయర్స్ ఎగో జరిగింది. అయితే అప్పుడు మేము 10థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కదండీ! అయితే నా పక్కన ఒకతను పేరు పవన్. నా క్లాస్‌మేట్. అయితే వాళ్ళ బ్రదర్ నా సీనియర్. తను రోజు చెప్తూ ఉండేవాడు బోర్డ్ ఎగ్జామ్స్‌కి స్టార్ట్ అయినప్పటి నుంచి నీ పక్కనున్న అతను నా బ్రదరే తనకు కొంచెం హెల్ప్ చేయమ్మా. తను ప్రాపర్‌గా చదవట్లేదు. నువ్వే హెల్ప్ చేయాలి. తను కొంచెం లో ఉంటాడు అని చెప్పి అతను పాస్ అవ్వకపోతే మమ్మీ, డ్యాడీ చాలా బాధపడతారు. నువ్వు కొంచెం ట్రై చెయి అంటే, సరే అన్నా నేను చూస్తాను. అక్కడ ఎలా ఉంటదో తెలీదు కదా! స్ట్రిక్ట్‌గా ఉండొచ్చు మేబీ అని. అయితే ఓకే. స్టార్ట్ అయ్యాయి ఎగ్జామ్స్. ఇంకా రాస్తున్నాం. ఒకరోజు అంత స్ట్రిక్ట్‌గా లేరు. లైట్‌గా చూస్తున్నారు. ఇంకా ఆ తర్వాత తను కూడా ఆ సబ్జెక్ట్‌లో కూడా కొంచెం లో ఉన్నాడు అని చెప్పి అడిగాడనమాట. సో, నా పేపర్ తీసుకున్నాడు. మొత్తం రాసుకున్నాడు. ఆ తర్వాత ఆహ్, అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది మరుసటి రోజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ లాగున్నారు. ఇన్‌షర్ట్ చేసుకున్నారు. టై వేసుకున్నట్టున్నారు. పెద్ద ఆఫీసర్ లాగున్నారు. చూస్తుంటేనే చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. అసలు వచ్చేసి లోపలికొచ్చేసారు. ఇంకా నా నేమ్ పిలిచేసరికి, ఏంటి ఇలా నా నేమ్ పిలుస్తున్నారు అని చెప్పి చూసా. లేచి నిలబడేసరికి, "నువ్వేం చేసావో తెలుసా? నీ పేపర్‌తో ఇంకొకతని పేపర్ కూడా కలిపి టై చేసావు. అది పైకెళ్తే ఏం జరుగుతుందో తెలుసా అసలు నీకు?" అని చెప్పి అన్నారనమాట. నేను షాక్ అయ్యా. అసలు ఏం జరిగింది అంటే, నీ పక్కన అతని పేపర్ కూడా కలిపి కట్టావని. తర్వాత తెలిసింది ఆ పిల్లాడు నా పేపర్ రాసుకొని నాకిచ్చి, తన పేపర్ కూడా ఒకటి నా దానిలో యాడ్ చేశాడు అని చెప్పి. ఆ తర్వాత నేను మామూలుగా షాక్ అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు ఎలాగో సెపరేట్ చేశారు. మంచిగా ఎలాగో సెపరేట్ చేశారు బై గాడ్ గ్రేస్. అంతా నార్మల్‌గా అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత మా నాన్నతో ఇలా అన్నానా ఆహ్ ఎగ్జామ్స్‌లో ఇలా జరిగింది. నేను ఆళ్ళ పేపర్ టై చేశానంట. వాళ్ళొచ్చి అడిగారు. నాకు చాలా భయమేసింది. అప్పుడంటే, "అసలు నువ్వేం చేసావో తెలుసా? అసలు" అని చెప్పి తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాడనమాట. "అసలు నువ్వు డీబార్ అయిపోయి ఉండేదానివి. అసలు నీ లైఫ్ ఏమై ఉండేదో నీకు తెలుసా?" అని చెప్పి. అప్పుడు బాబోయ్! అని చెప్పి అప్పుడు 3 ఇయర్స్ తర్వాత చెప్పినందుకే నాకు అంత తిట్లు పడ్డాయి. ఇంకా ముందు ఆ రోజే చెప్పినట్టయితే ఎలా ఉండేదో అని చెప్పి సో, ఈ ఇన్సిడెంటే మీకు షేర్ చేద్దాం అనుకున్నా. బాయ్.